నేను ఎటువంటి పర్యావరణంలోనైనా వాటికి అనుకూలంగా మారగలను. అందుకే నేను ఎక్కడైనా ఏ పంటలోనైనా బ్రతకగలను. నన్ను తామర పురుగు అంటారు. నేను చిన్నగా, దాదాపుగా 1 మిల్లీమీటర్ పొడవుతో, లేత నలుపు లేదా పసుపు పచ్చ లేదా గోధుమ రంగుతో, ఈనెల వంటి రెక్కలతో ఉంటాను. నేను ఆకుల కణాల్లోని జీవ పదార్థాలను తింటాను. దీని వలన ఆ కణాల్లో గాలి నుండి ఆకులు వెండి రంగులో మెరుస్తూ ఉంటాయి. అవి చివరిగా కాంస్య రంగులోకి మారుతాయి. నేను ఎక్కువగా ఆకుల నుండి జీవ పదార్థాలను తినడం వలన మొక్కలు ఎదగక ఆకులు పైకి ముడుచుకుని ఉంటాయి. నా తాకిడి ఎక్కువైనప్పుడు చిగురులు చనిపోయి వాటి క్రింద చాలా పిలకలు వచ్చి మొక్క గుబురుగా కనబడి త్వరగా ఎదగవు. ఒకవేళ నేను కాయలను ఆశిస్తే అవి పెరగక రూపం కోల్పోతాయి. ఇవే కాకుండా నా వలన కొన్ని వైరస్ తెగులు కూడా వ్యాపిస్తాయి. నా జీవిత చక్రం దాదాపుగా 16 రోజులు ఉంటుంది. నా జీవిత చక్రంలో 4 దశలు ఉంటాయి. సంపర్కమైన తల్లి పురుగు దాదాపుగా 35 రోజులు ఉండి 50కి పైగా గ్రుడ్లను పెడుతుంది. నేను సంపర్కము లేకుండా కూడా గ్రుడ్లను పెట్టగలను, కానీ అవి మగ పురుగులుగా వృద్ధి చెందుతాయి. నేను నా గ్రుడ్లను ఆకుల ఉపరితల కణాల్లో జొప్పించి పెడతాను. అందులో నుండి 6 రోజులలో పిల్ల పురుగులు బయటకు వస్తాయి. నేను ఒక 6 రోజులు ఈ లార్వా దశలో ఉండి ఆ తర్వాత కోశస్థ దశలోకి వెళ్లిపోయి ఆ దశలో 4 రోజులు ఉండి రెక్కలున్న తల్లి పురుగుగా మారతాను. నన్ను అరికట్టడానికి మీరు నేను ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి. నన్ను తట్టుకునే రకాలను వేసుకోవాలి. మీ మిత్ర పురుగులైన అక్షింతల పురుగులు, పైరేట్ నల్లులు, గొల్లభామలు, క్రైసోపాలు, పొడవు కొమ్ముల మిడతలు, తూనికలు, సాలిళ్లు మమ్మల్ని సమర్థవంతంగా అరికడతాయి. అయితే పరిమితి నష్టం దాటితే మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా మిథైల్ డిమోటాన్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా 320 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ ను 1 లీటరు వేప నూనె మరియు 1 కిలో సబ్బు పొడితో 200 లీటర్ల నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.